ఈ డోరేమాన్ గడి ఫ్రెండ్ అయిపోయింది కూడా సరిపోయింది ఈ పిల్లి. చూడండి పిల్లలు, నేను చేపలు పట్టడం ఆలస్యం ఒకటే తినేస్తుంది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో నీ ఫ్రెండ్ని డోరేమాన్, అచ్చం నీలాగే ఉంది. చా 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 చా. చూడండి పిల్లలు, పాపల్లా నేను చేపలకి వాటర్ సరిపోవట్లేదని వాటర్ పెడుతుంటే ఈ పిల్ల ఒకటే చేపలు ఎండిపోయినాయి కదని తినేస్తుంది. అయ్యయ్యో సమ్మర్ కదా, సమ్మర్లో చూసారు కదా తిమింగ్లాలకి, డాల్ఫిన్కి, సొర చేపలకి పాపం వాటర్ సరిపోవట్లేదు. మీకెక్కడైనా సరే మూగజీవులు కనిపిస్తే వాటికి వాటర్ సాయం అయితే చేయండి. ఎందుకంటే సమ్మర్ కదా, డిహైడ్రేషన్ అయిపోతుంది. సో డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మీరు కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటున్నారు కదా. అన్నట్టు మర్చిపోయాను, మీరు ఈ పెన్నమ్మ వీడియోలకి లైక్లే చేయట్లేదు. ఫాస్ట్గా లైక్ చేసేసేయండి. నేనైతే కింద ట్యాప్ కట్టేస్తాను. ఒక్క సెకండ్. ఓకే, వాటర్ ఎక్కువ అయిపోతున్నాయి. ట్యాప్ అయితే కట్టేశాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు అయితే నేను డోరేమాన్, షిన్చాన్ అందరం కలిసి పిక్నిక్ వెళ్ళబోతున్నాం. కానీ వీళ్ళు చూడండి, రేయ్ పావు తక్కువ 10 ఇంకా పందిలా పడుకుంటారేంట్రా. షిన్చాన్, డోరేమాన్ పైకి లేకుండ్రా. పైకి లెగుస్తారు లేదా? ఈ రోజు పిక్నిక్ వెళ్దాం అనుకున్నావు కదా డోరేమాన్, షిన్చాన్. వద్దు గ్రాని, మా పెన్నమాని ఏం చేయకు, మా పెన్నమాని ఏం చేయకు, వదిలిపెట్టు. మా పెన్నమాని నన్నేం చేస్తుందిరా? వదిలే వదిలే. అయ్యో పెన్నమాని చనిపోతున్నారా? రే షిన్చాన్, డోరేమాన్ పైకి లేకుండ్రా. ఏంటి పెన్నమాని ఎంత పెద్ద పెద్దన లేపారు? ఏంట్రా ఇంత పొద్దు పొద్దున లేపానంటున్నారు? ఈ రోజు పిక్నిక్ వెళ్దాం కదా. అవును కదా, మర్చిపోయాను పెన్నమావయ్య. వీడేంట్రా, వీడి కల్లో నన్ను చంపేసాడు. రే షిన్చాన్ పైకి లేరా. మావయ్య, వీడి ఒక కళ్ళే కాదు, ప్రతి కళ్ళలో మిమ్మల్ని చంపడమే పనిగా పెట్టుకున్నాడు మావయ్య చించాన్ గడి. ఊరి చించాన్ పైకి లేగరా. అయ్యో మా పెన్నమావి చనిపోయారు, ఎవరన్నా కాపాడండి. రే షిన్చాన్ పైకి లేరా. ఏంటి ఏంటి పెన్నమావయ్య, వామ్మో పెన్నమావయ్య ఆత్మ అయిపోయాడు. డోరేమాన్ పరిగెత్తు పరిగెత్తు. నేను ఆత్మను కూడా చేసావా? సరిపోయింది. రోజుకొక కళ అంటావు, ఒక కళలేమో కుక్క అంటావు, ఒక కళ్ళేమో పిల్ల అంటావు, ఒక కళ్ళేమో దెయ్యం అంటావు. ఊరికే పొగడకండి పెన్నమావి, నాకు సిగ్గేస్తుంది. ఈ రోజు ఎలాగో మిమ్మల్ని కాపాడని తెలుసా గ్రాని దగ్గర నువ్వు నన్ను నుంచి. కాపాడతావురా. గ్రాని దగ్గర నుంచి కాపాడతావు, సెరిబిన్ డాన్స్ లేడీ దగ్గర నుంచి కాపాడతావు. అరే 9:30 అయిపోతాను టైము. షిన్చాన్, డోరేమాన్ మనం త్వరగా రెడీ అయ్యి పిక్నిక్ వెళ్ళాలి. ఏంటి పిక్నిక్? ఏంట్రా పిక్నిక్ అని అలా నోరెవరు వెళ్ళబెడతావు? షిన్చాన్ ఆల్రెడీ బస్సు కూడా బుక్ చేసాను రా. ఏంటి బస్సు కూడా బుక్ చేసేసారా? అరే షిన్చాన్, హా చెప్తుంది అదే కదా, మీరు త్వరగా రెడీ అవ్వాలి. ఈ పాటికి బస్సు కూడా స్టార్ట్ అయిపోయి ఉంటది, అందరూ బయలుదేరిపోయి ఉంటారు. మనమే ఆలస్యం చేస్తున్నారా. మనం త్వరగా బట్టలు ప్యాక్ చేసుకుని మౌంట్ చిలియాడ్ దగ్గర ఉన్న పిక్నిక్ వెళ్ళాలి. ఏంటి ఈసారి పిక్నిక్ మౌంట్ చిలియాడ్? వావ్, ఎండాకాలంలో మంచు ప్రాంతానికి పిక్నిక్ అంటే సూపర్ సూపర్. ఉంటా షిన్చాన్, త్వరగా వెళ్ళి బట్టలు ప్యాక్ చేసుకుందాం. పద పద పద. ఏంటి పెన్నమావి సౌండ్? వారిని ఎక్కడి నుంచి వచ్చిందిరా సౌండ్? రే ఏదో భూకంపం వచ్చింది ఏంటి? త్వరగా రండి. ఏదో బ్లాస్ట్ అయినట్టుందిరా. కొంప తీసి మన ఇంటి బయట రోడ్డు మీద ఏమన్నా అంబులెన్స్ కానీ, అరే ఏదైనా ఫైర్ ఇంజిన్ కానీ బ్లాస్ట్ అయింది ఏంటి? ఏమైందబ్బా? ఏంటక్కడ? రే ఎవడ్రా? ఏంటిది? రే ఏరోప్లేన్ తీసుకొచ్చి గుద్దేసి పారిపోతున్నావా? ఆగురా ఆగు. రే ఆగు. అయ్యో సారు, నన్ను విడిచిపెట్టండి సారు, తప్పైపోయింది సారు. సారీ సారు, క్షమించండి, నన్ను వదిలేండి సారు, వదిలేండి. ఏంట్రా తప్పైపోయింది? నువ్వు చేసింది ఏంటో నీకు అర్థమవుతుందా? ఒక్కసారి నాకు దొరుకురా, నీ డిప్ప పగల కొడతా ఈ రోజు. బాబో, డిప్ప పగల కొడతావా? సరే వదిలేండి, నేను దొరకడు, పరిగెడతాలే పరిగెడతా. ఏంట్రా పరిగెట్టేది నువ్వు? అయిపోయావురా. ఈ రోజు నువ్వు నా చేతిలో చిక్కావంటే నీకు బడిత పూజ. ఏంటి భర్త పూజ? సారు వదిలిపెట్టాడు సారు, మీకు డబ్బులు ఏమైనా కావాలంటే ఇచ్చేస్తా సారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి సారు. ఒప్పో కొడతారేంటి సారు? ఏంట్రా కొట్టడం కాదురా, నేను నరికి పోగులు పెట్టాలి. ఆగ్రా. మళ్ళీ తప్పించుకొని వెళ్తున్నాడు వీడు. రే సారు చెప్పాను కదా సారు, మీకు డబ్బులు ఏమైనా కావాలంటే ఇస్తాను సారు, నన్ను వదిలిపెట్టండి సారు, దయచేసి నన్ను వదిలిపెట్టండి సారు. మా బాస్ తెలిసిందంటే నన్ను చంపేస్తాడు బస్సు. అంత భయం ఉన్నవాడు మా ఇంటి మీదకి ఎందుకు క్రాష్ ల్యాండింగ్ చేసావు? ఆగ్రా. రే మర్యాదగా చెప్తున్నా, ఆగకపోతే. ఎవరు అయ్యా స్వామి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? డబ్బులు కావాలంటే ఇచ్చేస్తానని చెప్తున్నా కదా. మా బాస్ కానీ తెలిసిందనుకో ఇక అంతే సంగతులు. ఆగబోయా బాబు, దీంట్లో చాలా సరుకుంది విమానంలో. ఏంటి దీంట్లో చాలా సరుకుందా? ఎవడ్రా నువ్వు? ఇందా నుంచి చెప్పేది అదే కదా, నన్ను వదిలిపెట్టు. ఓలా నన్ను కొడతావేందయ్యా నువ్వు? మావయ్య, వీడిని కొట్టడం కాదు, ఎండ్లో గోడ కుర్చీ వేపించండి వీడి చేత. అది కరెక్టే. ఎరా ఎంట్లో గోడ కుర్చీ అంటే వేస్తావేంట్రా నువ్వు? ఏంది గోడ కుర్చీయా? నాకు కుర్చీ లేడని తెలుసు కానీ గోడ కుర్చీ ఏందయ్యా? మరెందుకురా మా ఇంటి మీదకి క్రాష్ ల్యాండింగ్ చేసావు? ఈ లాస్ట్ సెంటర్స్ లో చాలా ఇల్లులు ఉన్నాయి కదా, వాటి మీదకి వెళ్ళి క్రాష్ ల్యాండింగ్ చేయొచ్చు కదా. మా ఇల్లే దొరికిందా నీకు? బాబు, లోపల పెట్రోల్ లీక్ అయింది, దాని వల్ల అటు ఇటు అయింది. దయచేసి నన్ను వదిలిపెట్టు. కావాలంటే ఎయిర్ప్లేన్ నువ్వే ఉంచుకో, నాకేం వద్దులే. ఏంటి నీకేం వద్దా? సరే సరే. అరే రే ఇంత డ్యామేజ్ ఇచ్చాడేంట్రా మా ఇంటికి వీడు. ఓరి నాయన, మొత్తం అంతా బద్దలైపోయింది. వీడు ఏరోప్లేన్ ఉంచుకోమన్నాడు కదా. ఒక్క నిమిషం. షిన్చాన్, డోరేమాన్ ఏరోప్లేన్ ట్రై చేద్దాం రండి. అలాగే మన మావయ్య వస్తున్నాం. అయ్యో బాబాయ్, విమానం దొరికింది మనకి, సూపర్. రోజుకి ఇలా ఏదో ఒకటి క్రాష్ ల్యాండింగ్ అయిపోతే బాగుండు. ఒక రోజు విమానం, ఒక రోజు ట్రైన్, ఒక రోజు హెలికాప్టర్ అయిపోతే బాగుండు. ఏంట్రా రోజుకి ఒకటి వచ్చి క్రాష్ ల్యాండింగ్ అవ్వాలా? ఇంకా అలా అవ్వకుంటే పోతే ఇక్కడ మన ఇల్లు ఉండదురా, శవాల దెబ్బ ఉంటది. వీడికేం తెలుసు పెన్న మావయ్య, మీరు తీయండి. వీడు 4వ తరగతి 4 సార్లు చదివిన ఇంకా పాస్ అవ్వలేదు. ఒరే పొట్టు పొడంక రక్కుంటాక, నేను 4వ తరగతి 4 సార్లు కాబట్టి 40 సార్లు చదువుతా, నీకెందుకురా? బాబా మళ్ళీ మొదలు పెట్టారా మీ ఇద్దరు కొట్టుకోవడం? కాసేపు ఆగండ్రా. ఇక్కడ నుంచి విమానం తీయడం ఎలా అని నేను ఆలోచిస్తుంటే అసలు నా బుర్రకి ఎక్కున్నా కానీ ఏ ఆలోచన తట్టట్లేదు. ఇప్పుడు ఎలా పెన్న మావయ్య, విమానం బయటికి తీసుకోవడం ఎలా?
ఓ పని చేయండి రా, మీ ఇద్దరు ఎక్కడ ఉండి విమానం చూసుకోండి. నాకు ఒక ఐడియా అయితే వచ్చింది పిల్లలు. ఇంతకీ ఆ ఐడియా ఏంటంటే, ఇప్పుడు అక్కడ విరుక్కుపోయింది కాబట్టి మనం ఎంత ట్రై చేసినా బ్యాక్ తీయలేం. అండ్ ఇప్పుడు దాన్ని బ్యాక్ తీయాలంటే ఒకటే ఒక వే ఉంది. ఆ వే ఏంట్రా అంటే మనం అర్జెంట్‌గా కన్‌స్ట్రక్షన్ వర్క్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే బుల్డోజర్ ఉంటది కదా! ఏదైతే బిల్డింగ్‌ని కూలగొట్టడానికి వాడతారో ఆ బుల్డోజర్‌ని తీసుకొచ్చి విమానాన్ని మనం బయటికి లాగుదాం. ఎలా ఉంది నా ప్లాన్? అక్క నీకు సాయంత్రం కల్లా మళ్ళీ నీ కార్ తిరిగిచ్చేస్తాను. ఓకే గాయ్స్, మనకైతే మొత్తానికి కార్ అయితే దొరికేసింది. ఇక చకచక మనమైతే వెళ్ళిపోదాం. ఎక్కడికి? కన్‌స్ట్రక్షన్ జరిగే హౌస్ దగ్గరికైతే. ఏదో ఒక బిల్డింగ్ అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంటది. అండ్ ఇక్కడ ఎక్కడో డీమార్ట్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుందన్నారు. యెస్, ఇదిగోండి జరుగుతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఓకే, టిప్పర్ లారీతో పాటు చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సింది బుల్డోజర్. యార్ ఇక్కడే ఉంది బుల్డోజర్. ఓకే, ఎవరు చూడకముందే మనం ఈ బుల్డోజర్‌ని అయితే తీసుకొని వెళ్ళిపోదాం. దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే దీని సెట్టింగ్స్ కార్‌లాగా కాదు కదా! చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ ఇంకెవరైనా చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ ఫాస్ట్‌గా లైక్ అయితే చేయండి. ఇక్కడైతే వామ్మో! ఇదేంట్రా పైకి లెగుస్తుంది. ముందున్నది పైకి లేవాలంటే ఏది వచ్చి నొక్కాలి? ఇదా? వారిని ఇది నొక్కితే విండో ఓపెన్ అయిపోతుంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. వేరే ఏదో స్విచ్ నొక్కాలనుకుంటా. ముందుది ఓపెన్ అవ్వాలంటే పైకి లేపాలి. యెస్! ఓకే, ఇది నొక్కితే ఇలా ఆపరేట్ అవుతుందన్నమాట. ఐడియా. ఓకే, హైడ్రాలిక్ ఆపరేట్ అవ్వాలంటే ఇక్కడున్న స్విచ్ అయితే నొక్కితే సరిపోతుంది. చలో ఇక మనం ఫాస్ట్‌గా ఇంటికి వెళ్ళిపోయేదైతే ఆ ఏరోప్లేన్ అయితే బయటకి తీసేద్దాం. అండ్ ఆ ఏరోప్లేన్ లోపల ఏదో సరుకుంది అన్నాడు. ఏం సరుకుందో మనకెందుకు? ముందైతే ఏరోప్లేన్ బయటకి తీసుకొని దాన్ని అమ్మితే బోల్డన్ని డబ్బులైతే వస్తాయి. రీసెంట్ గా మన షించాన్ కూడా అడిగాడు, మామయ్య నాకు అర్జెంట్ గా మినీ పార్కింగ్ గ్యారేజ్ కావాలని. ఓకే గైస్, మొత్తానికి అయితే దీన్ని అయితే ఇప్పుడు బయటకు తీసేద్దాం. ఓకే, ఇప్పుడు రే షించాన్ డోరేమోన్ పక్కకి జరిగి నుంచోండి. ఆల్ రైట్, దీన్ని అయితే బయటకు తీయడానికి అయితే గుద్దుతున్నా. ఇంకా కొద్దిగా బ్యాక్ వెళ్ళి గట్టిగా గుద్దాలి. అరే ఏంటిది రావట్లేదు. సూపర్ పెనమయ్య, అంతే అంతే, ఇంకా ఇంకా గట్టి కుదని పెనమయ్య. వెనక్కి వెళ్ళి ఒక్కసారిగా ఫోర్స్ తో గుద్దని పెనమయ్య, అప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అవును పెనమయ్య, వెనక్కి వెళ్ళి ఒక్కసారిగా ఫోర్స్ తో గుద్దితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కమాన్ కమాన్ పెనమయ్య. సరే సరే, నేను ట్రై చేస్తాను రా. వెనక్కి వెళ్ళి ఇప్పుడు ఒక్కసారిగా ఫోర్స్ అయితే గుద్దుదాం. కమాన్ రా. ఓ నో, ఈ పైలట్ అవడగానే బాగా గట్టిగానే లోపలికి దూర్చినట్టున్నది. అరే ఏంటి రావట్లేదు ఇది. కమాన్, ఈసారి గట్టిగా. అది షించాన్ డోరేమాన్ వచ్చేసింది బయటికి. ఏ హ్యాపీ బుర్రే. అమ్మయ్య, మొత్తానికి పెన్నమ్మ అనుకున్నది సాధించారు. చూసారా? రండ్రా ఒకసారి ఎక్కి పైన అయితే ట్రై చేద్దాం. మాయ ఒకసారి అక్కడ చూడండి, ఏదో సీక్రెట్ టనల్ లా ఉంది పెన్నమాయ. అదేంటి అంత పెద్ద టనల్ ఏర్పడింది ఒక్కసారి గుద్దంగానే? అవునరా, ఇందాక నుంచి నేను దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇందాక మీరు బుల్డోజర్ తీసుకురావడానికి వెళ్ళారు కదా పెన్నమాయ, అప్పుడు చూసాను దాని లోపల నుంచి ఏవో మెరుస్తూ ఉన్నాయి. ఏంటని నాకైతే చాలా భయం వేసింది. పెన్నమాయ మీరు వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను పెన్నమాయ. దాని లోపల నుంచి అరుపులు కూడా వినిపిస్తున్నాయి పెన్నమాయ. ఏంటి అరుపులు కూడా వినిపిస్తున్నాయా? పెన్నమాయ అవును, అరుపులు కూడా వినిపించాయి. ఏంటి పెన్నమాయ, కొంప తీసి ఆ విమానం కొద్దిలో సీక్రెట్ టనల్ బయటపడిందా ఏంటి? ఏమోరా, నేను అదే అనుకుంటున్నాను. ఇందాక నుంచి నేను విమానం మీద కాన్సన్ట్రేషన్ చేశాను కానీ ఆ టనల్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. ఇంతకీ అది టనలా లేకపోతే ఏదైనా పోర్టలో ఏమో. ముందైతే ఈ విమానం ఎగురుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ఆల్రెడీ క్రాష్ ల్యాండింగ్ అయింది. ఇక్కడ ఏదో బటన్ ఉంది. ఓ గాడ్ రే, ఇది గాల్లోకి ఎగురుతుందిరా. బాగా పనిచేసింది. చూసావా షించాన్ డోరేమాన్ ఎలా పనిచేస్తుందో? సూపర్ పెన్నమాయ, పల్టీలు కొట్టండి విమానంతో. ఎంత బాగుందో. ఊరంతా చక్కర్లు కొడదాం, ఊరంతా ఎంజాయ్ చేద్దాం. ఆకాశాన్ని ఎగిరే పక్షిని నేను, నేనే ఎగిరే రోబో డోరీ హమాన్. సూపర్ పెన్నమాయ సూపర్. అవునరా, భలేగా ఉంది. ఇప్పుడు చూడండి ఎలా తిప్పుతాడు ఈ పెనమామయ్య. వామ్మో, ఎంత బాగుందో ఈ విమానంలో వెళ్తుంటే. లక్కీగా మనకు ఒక విమానం అయితే దొరికేసింది పిల్లలు. ఈ విమానాన్ని ఏం చేయాలో మీరైతే కామెంట్ చేయండి. అబ్బా, మళ్ళీ డ్యామేజ్ అయిపోయిందిరా. సరే దిగండి, వెళ్ళి కాస్త అక్కడ ఉన్న ఆ టనలో పోటలో దాని సంగతి చూద్దాం పదండి. చూద్దాం పదండి. అబ్బా, ఆ టనల్ లోపల కనుక అవును పెన్నమ్మావయ్య, మన మినీ పార్కింగ్ గ్యారేజ్ అలాగే మన మినీ పార్క్స్ అన్ని కొంపతీసి దీని లోపల వెళ్ళిపోయినాయి ఏంటి? అయినా ఇంత పెద్ద టనల్ ఎవరితో ఉంటారు పెన్నమ్మావయ్య? నాకు అదే డౌట్ గా ఉందిరా. అసలు ఆ విమానం కనుక ఇక్కడ క్రాష్ ల్యాండింగ్ అవ్వకపోయింటే ఇక్కడ టనల్ ఉన్న సంగతి తెలిసిండేది కాదు. సరే మీ ఇద్దరు ఎక్కడ ఉండండి, నేను ఈ బుల్డోజర్ వెళ్ళి రిటర్న్ ఇచ్చేసి వస్తాను. అలాగే పెన్నమ్మావయ్య, మేము ఎక్కడ ఉండి టనల్ చూసుకుంటాం, మీరు జాగ్రత్తగా వెళ్ళండి పెన్నమ్మావయ్య, త్వరగా వచ్చేసేయండి. అలాగే లేరా, త్వరగా వచ్చేస్తానులే. ఓ గాడ్, నిజంగా దేవుడు మనకు అప్పుడప్పుడు మంచి శకునాలు ఇస్తాడంటే ఏంటో అనుకున్నాను పిల్లలు. చూసారా, మనం రోజు భగవంతుని ప్రార్థించడం ద్వారా ఇటువంటి మంచి కూడా జరుగుతుంటుంది. నేను ఇంతసేపు విమానం క్రాష్ ల్యాండింగ్ జరిగింది కదా, మన ఇంటికి చెడు జరిగిందేమో అనుకున్నాను. కానీ మనకి మంచి జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఆ సీక్రెట్ టనల్ ఏదో మనకి బయటపడేది కాదు కదా. ఓ గాడ్, ఆ క్రాష్ ల్యాండింగ్ అవ్వకపోయింటే అక్కడ సీక్రెట్ టనల్ ఉన్న సంగతే తెలిసి ఉండేది కాదు. ఇంతకీ అక్కడ సీక్రెట్ టనల్ ఎవడబ్బా అక్కడ తవ్వుంటాడు? ఒకవేళ మన పార్కింగ్ గరేజు తుఫాన్లో కొట్టుకుపోయి ఉండొచ్చేమో. కొంప తీసి ఆ టనల్ తీసి టనల్ లోపల ఎవరైనా దాపెట్టి ఉండొచ్చేమో. నాకంతా ఏదో గజిబిజిగా అనుమానంగా ఉంది. ఒకసారి మనం ఆ టనల్ని ఓపెన్ చేస్తే గానీ తెలీదు.
ఓకే ముందైతే ఇంటికైతే వెళ్ళాలి అనే కాస్త నీ బైక్ ఇస్తావా మళ్ళీ రేపు పొద్దున కల్లా ఇచ్చేస్తా థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అడగంగానే ఒప్పుకున్నందుకు ఓకే గాయస్ ఇప్పుడు ఇంటికైతే వెళ్దాం ఆ టనల్ సంగతి అయితే చూద్దాం నాకు అప్పటికి డౌట్ వచ్చింది ఎందుకంటే విమానం క్రాష్ ల్యాండింగ్ అవ్వగానే నేనేదో గోడ బద్దలై ఉంటుందిలే అనుకున్నాను కానీ తీరా ఇప్పుడు చూస్తే అక్కడ ఏదో సీక్రెట్ టనల్ ఉంది ఓ గాడ్ పిల్లలు నాకేదో తేడా అనిపిస్తుంది కొంప తీసి మళ్ళీ జాన్ ద డాన్ గడ్ కానీ గ్రానీ కానీ ఏదైనా ప్లాన్ చేసిందంటారా లేదు అలా ప్లాన్ చేసే అవకాశమే లేదు ఎందుకంటే మన దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి కదా సీసీ కెమెరాలు నేను డైలీ చెక్ చేస్తుంటాను వాళ్ళు ఎప్పుడు కూడా మన ఇంటి వైపు వచ్చిన ఆనవాళ్ళు ఏమీ లేవు సో ఇది ఎవరో వేరొకరి పని అయ్యి ఉండొచ్చు ఆల్ రైట్ షించాన్ డోరమాన్ ఏం చేస్తున్నారా దాని వైపు అలా తదేకంగా చూస్తున్నారేంటి మామయ్య ఇక్కడ రండి, ఇక్కడ చూడండి ఏదో లాకర్ మెరుస్తుంది పెన్న మామయ్య. లాకర్ మెరవడం ఏంట్రా అరే అవునే ఇది లాకర్ మెరుస్తుంది అంటే ఇప్పుడు ఈ సీక్రెట్ టనల్ లోపలికి వెళ్ళాలంటే ఈ లాకర్ ని మనం డీకోడ్ చేయాలి ఓ గాడ్ ఇదేదో సీక్రెట్ లాకర్ లా ఉంది దీన్ని డీకోడ్ చేయకపోతే గనక ఖచ్చితంగా ఇది మూసుకుపోయేలా అనిపిస్తుంది దీన్ని డీకోడ్ చేస్తేనే ఇది ఓపెన్ అవుతుంది ఒకవేళ రాంగ్ పాస్వర్డ్ కనుక మనం ఎంటర్ చేస్తే ఇది మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతుంది ముందు ఎలా ఉందో అలా వెళ్ళిపోతుంది కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది లెస్టర్ కాల్ చేద్దాం ఎందుకంటే మనకి లాస్ శాంటస్ లోని అతిపెద్ద హ్యాకర్ మన లెస్టరే హలో లెస్టర్ అరే లెస్టర్ లెస్టర్ ఎక్కడున్నావు ఇంటి దగ్గర ఉన్నావా అర్జెంటుగా త్వరగా మా ఇంటికి వచ్చేసారా ఏంటా నువ్వు త్వరగా వచ్చేసేయ్ నీకు చిన్న పని పడింది ఒక చిన్న హ్యాకింగ్ చేయాలి వస్తున్నావా త్వరగా వచ్చేసేయ్ ఆల్ రైట్ మనకేం బయలుదేరా ఇంకా మీ లెస్టర్ తాతయ్య అయితే ఇక్కడికి రాబోతున్నాడు 2 hours later. బాబా ఏంటి పెనస్టారు ఉన్న పలంగా అర్జెంట్కి రావాలంటున్నాడు వీడోడు దారులు విమానం అడ్డుగా పెట్టాడు ఏంట్రా అరే ఏంటిది ఏదో మినీ పోర్టల్ టనల్ లా ఉంది ఏంట్రా పెనస్టార్ ఏంటిది బాబాయ్ ఏంటంటే అది నాకే అర్థం కావట్లేదు ఏదో టనల్ లా ఉంది దానికి తోడు పాస్వర్డ్ లాకర్ ఉంది బాబాయ్ పాస్వర్డ్ లాగరా ఒక్క నిమిషం ఆగు చూస్తాను అరే ఇది బాగా పాడైపోయినట్టుగా ఉందిరా దీన్ని బాగు చేయొచ్చు నేనైతే బాగు చేస్తా కానీ చాలా డబ్బులు ఖర్చు అవుతుంది మరి ఏంటి చాలా డబ్బులు ఖర్చు అవుతుందా బాబాయ్ నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు నీ లేవు దగ్గర డబ్బులు లేకపోతే ఏంట్రా నువ్వు సీజన్ 2 ఛాలెంజ్ ఆడడంలో దిట్టని విన్నాను వెళ్ళి నువ్వు సీజన్ 2 ఛాలెంజ్ ఆడి డబ్బులతో తిరిగిరా ఈ లోపల దీన్ని నేను పాస్వర్డ్ ని డీకోడ్ చేసి క్రాక్ చేసి హ్యాక్ చేసి ఎలాగైనా సరే టనల్ డోర్ ఓపెన్ అయ్యేలా చేస్తా వెళ్ళు సరే బాబాయ్ నువ్వైతే పెద్ద హ్యాకర్వి దాన్ని క్రాక్ చేస్తావు డీకోడ్ చేస్తావు ఆ పాస్వర్డ్ అనుకున్నా కానీ నువ్వు డబ్బులు అడుగుతున్నావు సరేలే వెళ్ళి సీజన్ 2 ఛాలెంజ్ ఆడి గెలిచి తిరిగి వస్తావు డబ్బులతో ఇంకా ఏంట్రా చూస్తున్నావు త్వరగా వెళ్ళి సీజన్ 2 ఛాలెంజ్ డబ్బులతో తిరిగిరా సరే బాబాయ్ ఇప్పుడే వెళ్ళి ఆడి తిరిగి వస్తా కానీ వెళ్ళడానికి నా దగ్గర హెలికాప్టర్ లేదే భగవంతుడా ప్లీజ్ సబ్స్క్రైబర్స్ మీరు అందరూ చూస్తున్నారు కదా ఒక లైక్ చేయండి హెలికాప్టర్ పంపిస్తాడు భగవంతుడు చూద్దాం ప్లీజ్ భగవంతుడు నాకు ఒక హెలికాప్టర్ ప్రబంతు అరే వచ్చేసింది హెలికాప్టర్ ఆల్ రైట్ నేను ఇలా భగవంతుని ప్రార్థించాను అంటే మీరు లైక్ చేశారనుకోండి అండ్ మీరు కామెంట్ కూడా చేసి ఉంటారు ఎక్కడికి వెళ్ళిపోతున్నా హెలికాప్టర్ ఆగాగు మా వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు ఆల్ రైట్ ఆగింది మీరు లైక్ చేయడం వల్ల ఆగి ఉండదు పెన్న మామయ్య ఆల్ ది బెస్ట్, త్వరగా మీరు వెళ్ళి గెలిచి డబ్బులతో తీసుకురండి. అలాగే రక్షించాను నేను వెళ్ళి డబ్బులతో తిరిగి వస్తాను ఆల్ రైట్ గాయ్స్ చూసారు కదా మనకి లెస్టర్ బాబాయ్ ఏం చెప్పాడు ఎవరు ఈ మధ్య అసలు ఫ్రీగా ఏది చేయనంటున్నారు ప్రతిదీ డబ్బుతోనే ముడిపడి ఉంది అందుకే పిల్లలు ఈ పెన్నమో ఇప్పుడైతే ఛాలెంజ్ ఆడడానికి అయితే వెళ్తున్నాడు చూసారు కదా మనకి లెస్టర్ తాత ఏం చెప్పాడో ఏదైతే ఆ సీక్రెట్ కోడ్ డీకోడ్ చేయాలో దానికి డబ్బులు కావాలన్నాడు ఇదిగోండి మొత్తానికైతే మనం సీజన్ 2 ఛాలెంజ్ దగ్గరికి అయితే వచ్చేసాం అసలుకే సముద్రం మధ్యలో ఉంది వామ్మో ఏంటి ఛాలెంజ్ చూడడానికి చాలా కఠినంగా ఉంది అయినా పర్వాలేదు ఇక్కడ ఉంది ఎవరు వన్ అండ్ ఓన్లీ స్టార్ పెనస్టార్ హే సీజన్ 2 ఎలా ఉన్నావు గుర్తుపట్టావా ఎవరొచ్చారో చూసారు ఎక్కువ నిన్నెలా మర్చిపోతాను అనుకున్నావురా ఏంటి మధ్య ఛాలెంజ్ ఆడడానికి రావట్లేదు భయపడ్డావేంటి ఏంటి నీ ఛాలెంజ్ కి భయపడ్డావా అది కూడా పెనస్టార్ సీజన్ 2 ఛాలెంజ్ కి భయపడ్డావా అసలు భయపడేది లేదు సరే చెప్పు ఈసారి ఎంత డబ్బులు ఇస్తున్నావు ఏ ఛాలెంజ్ కంప్లీట్ చేయాలి నువ్వు కనుక ఇక్కడ కనిపిస్తున్నా ఈ స్క్విడ్ గేమ్ డాల్ స్క్విడ్ మెగా ర్యాంప్ నువ్వు కంప్లీట్ చేస్తే అక్షరాల $1 million ఇస్తా ఈ స్క్విడ్ గేమ్ స్పిన్ మెగా ర్యాంప్ ని నువ్వు కంప్లీట్ చేయగలవా నీలాంటి పేదవాళ్ళు కంప్లీట్ చేయలేరా నువ్వు చేసి చూపించగలవా చెప్పు చూపించగలవా చేసి చూపించగలనా నేను చేతలను చూపిస్తాను ఎప్పుడు మాటల్లో కాదు పెన్న స్టార్ అంటే చేతల్లో చూపిస్తాడు అర్థమవుతుందా నీకు ఒకటి గుర్తు చెప్తున్నా గుర్తు పెట్టుకో ఈ పెన్న స్టార్ పేరు మీద రికార్డులు ఉన్నాయి రికార్డులో పెన్న స్టార్ పేరు ఉండడం కాదు ఓకే పిల్లలు మొత్తానికైతే మనం స్టార్ట్ అయిపోయాం ఓ గాడ్ ఇక్కడ చూడండి స్క్విడ్ గేమ్ డాల్ అరే స్టార్టింగ్ లోనే ఎదురు దెబ్బ ఇదేంట్రా దయ్యమా ఏంటి కొంప తీసి ఓరి నాయనా ఓ ఏంటిది నా బైక్ కింద పడేలా చూస్తుంది ఓరి ఏంటిది ఓ నో వద్దు స్క్విడ్ గేమ్ డాల్ ఓ మీ పెనం ఆల్ రైట్ గాయ్స్ చూసారు కదా స్క్విడ్ గేమ్ డోర్ మనకి ఎలా కింద పడేలని చూస్తుందో స్టార్టింగ్ లోనే మనకి అంతరాయం ఏర్పడింది ఓరి దేవుడా మన దగ్గర కనుక ఓమింపెన అనే మంత్రం లేకపోయినట్లయితే ఈ పాటికా స్క్విడ్ గేమ్ డోర్ నన్ను ఎప్పుడో కిందకి లాగేసేది కిందన్న సొర చేపలు అరే నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చేసావా నిన్ను ఇలా కాదు గన్నుతో పెట్టి కాల్చాలి ఆల్ రైట్ పిల్లలు చూడండి ఇక్కడ స్క్విడ్ గేమ్ డాల్ ఎలా తిరుగుతుందో ఓ నో నా బైక్ ని కదుపుతుంది
వద్దు 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 నాతో పెట్టుకోక స్క్విడ్ గేమ్ డాల్. నిన్ను ఈ రోజు కాకపోయినా రేపన్న రోజు అంతం చేయడానికి నేనే వస్తా. అప్పటి వరకు టాటా బాయ్ బాయ్. ముందైతే ఈ మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేయాలి. అదే స్క్విడ్ గేమ్ స్పిన్ డాల్ మెగా ర్యాంప్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ ని ఇప్పుడైతే కంప్లీట్ చేయడానికి అయితే ముందుకైతే వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ చూడండి బుల్లెట్ మెగా ర్యాంప్ అయితే ఉంది. ఇదే మనకి కార్ షేప్ బుల్లెట్ మెగా ర్యాంప్. ఈ మెగా ర్యాంప్ లో కూడా మనం కంప్లీట్ చేసేసాం. ఇది స్కై బ్లూ మెగా ర్యాంప్, గ్రీన్ మెగా ర్యాంప్. ఆల్ రైట్, ఇక్కడ చూడండి రైల్వే ట్రాక్ బ్లాక్స్ మెగా ర్యాంప్. దీన్ని కూడా కంప్లీట్ చేసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి స్కై అప్ మెగా ర్యాంప్. ఓకే, ఇక్కడైతే గన్ షాట్ మెగా ర్యాంప్ అయితే దాటేసాం. ఓరి దేవుడా, ఎంతమంది హల్కులు ఉన్నారేంటి ఇక్కడ చూసారా? పిల్లలు హల్కులతో పాటు వీళ్ళందరూ నకిలీ హల్కులు. సీజన్ 2 గురించి తెలిసిందే కదా, నకిలీ అవెంజర్ స్క్వాడ్ నే తయారు చేశాడు. ఈ సీజన్ 2 స్క్వాడ్ ని ఓడించగలిగేది ఏకైక స్టార్ ఈ పెన్ స్టార్. అది లెక్క మొత్తానికైతే వచ్చేసాం. బనానా మెగా ర్యాంప్, పింక్ మెగా ర్యాంప్, గ్రీన్ మెగా ర్యాంప్, వైట్ మెగా ర్యాంప్, ఎల్లో మెగా ర్యాంప్, స్కై బ్లూ మెగా ర్యాంప్. ఓకే ఓకే ఓకే, గ్రీన్ మెగా ర్యాంప్. మళ్ళీ ఇక్కడ చూడండి ఎల్లో మెగా ర్యాంప్, పింక్ మెగా ర్యాంప్. అరే అరే అరే, ఓకే వీటిని అయితే మొత్తానికైతే గుద్దుకుంటూ వెళ్ళిపోదాం. అరే ఏం చేస్తున్నారు? పెన్ స్టార్ మెగా ర్యాంప్ ని కంప్లీట్ చేసేస్తాడు. మనం $1 million కాజేసుకొని తీసుకెళ్ళిపోతాడు. త్వరగా ఏదో ఒకటి చేయండి. క్రిమినల్స్ వీడిని అంతం చేయడానికి ఏదో ఒకటి చేయండి. ఏంటి నన్ను అంతం చేయడం కోసం ఈ క్రిమినల్స్ కి ఏదో పని చెప్తున్నట్టుగా సీజన్ 2? అది అసలుకే జరగదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది $1 పెన్ స్టార్. ఎలాగైనా సరే మెగా ర్యాంప్ ఛాలెంజ్ కంప్లీట్ చేసి తీరుతాడు. ఆల్ రైట్ పిల్లలు, చూసారు కదా సీజన్ 2 ఎంతకన్నా తెగిస్తాడని మీ అందరికీ తెలుసు. కానీ పెన్నమ్మాయి ఒక్కసారి తలుచుకున్నాడంటే, ఒక్కసారి బరిలో దిగాడంటే ఖచ్చితంగా గెలిచి డబ్బులతో తిరిగి వెళ్తాడు. ఆల్ రైట్, ఇక మనం అయితే 70% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇక కేవలం 30% మెగా ర్యాంప్ మాత్రం. ఇది కూడా చూడండి పింక్ రోడ్ మెగా ర్యాంప్. ఆల్ రైట్, ఇక్కడ చూడండి మనకి ఎల్లో మెగా ర్యాంప్, ఎల్లో స్క్వేర్ మెగా ర్యాంప్, పింక్ మెగా ర్యాంప్, స్కై బ్లూ డౌన్ ఆఫ్ మెగా ర్యాంప్, వైట్ ఇంక్లైన్ మెగా ర్యాంప్, గ్రీన్ ఇంక్లైన్ మెగా ర్యాంప్, పింక్ మెగా ర్యాంప్. మళ్ళీ ఇక్కడ వైట్, రెడ్, ఎల్లో, స్కై బ్లూ మెగా ర్యాంప్. ఆల్ రైట్. ఓరి దేవుడా, ఈ పింక్ బాంగ్ బాల్స్ అయితే చాలా కఠినంగా ఉన్నాయి. ముందుకైతే కొనసాగలేకపోతున్నాం వీటి వల్ల. ఓ నో 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 నో, ఎక్కడికి టన్నులోకి వెళ్ళా. అబ్బా, నడ్డి విరిగిందిరా బాబు, జస్ట్ మిస్. ఆ బాలే కనుక మన మీద పడుంటే ఆ మాంతం మనం కింద కూరుకుపోయే వాళ్ళం. ఓకే, ఇప్పుడైతే మనం మీద వెళ్ళిపోతున్నాం. డామినో షిప్ మెగా ర్యాంప్. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికైతే మనం ఇప్పుడు సీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఓకే, ఇప్పుడు ఈ సీ లోపల నుంచి తప్పించుకొని వెళ్ళాలి. ఓకే ఓకే ఓకే, ముందుకైతే కొనసాగుతూ వెళ్ళాలి. ఇక్కడైతే చూడండి ఎల్లో టనల్ అయితే ఉంది. ఎల్లో టనల్ లోపల నుంచి మనం పింక్ టనల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. పింక్ టనల్ లోపల నుంచి ఇక్కడ చూడండి స్కై బ్లూ టనల్. ఓరి దేవుడా, వెనకాల ఏదో షార్క్ ఉన్న. అరే, షార్కులు మన షిప్ ని అటాక్ చేస్తున్నాయి. మనం త్వరగా ఇక్కడ నుంచి తప్పించుకొని పైకి వెళ్ళాలి. వచ్చేసాం 90% మెగా ర్యాంప్ ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఫైనలీ 90% మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక కేవలం 10% మెగా ర్యాంప్ మాత్రమే. ఆల్ రైట్, ఇక్కడ నుంచి అయితే మనం ఈ హెలికాప్టర్ తీసుకొని అయితే ముందుకైతే కొనసాగాలి పిల్లలు. ఓకే, ఇప్పుడు ఈ పెన్నమ్మ అయితే ముందుకైతే వెళ్తున్నాడు. రిమైనింగ్ 10% అయితే కంప్లీట్ చేయాలి. అవి కూడా మ్యాగ్నెటిక్ టనల్స్ గుండా వెళ్ళాలి. ఇది చాలా కఠినమైన మెగా ర్యాంప్. ఈ సీజన్ 2 మెగా ర్యాంప్ లో అతి కఠినమైన మెగా ర్యాంప్ ఏదైనా ఉందంటే ద మ్యాగ్నెటిక్ బ్లాక్ టనల్ మెగా ర్యాంప్. దీన్ని కూడా దూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోదాం. గ్రీన్ టనల్ మెగా ర్యాంప్. ఇక్కడ చూడండి వైట్ కార్ టనల్ మెగా ర్యాంప్. మొత్తానికైతే మనం ఇప్పుడు 93% మెగా ర్యాంప్ కంప్లీట్ చేసేసాం. 94. ఇక్కడ చూడండి ఎల్లో మెగా ర్యాంప్. ఆల్ రైట్, ఎల్లో టనల్. ఓ నో, ఏంటిది, ఏం జరుగుతుంది? ఓం భీమ్ ప్యానల్ లోపలికి వెళ్ళిపోవాలి. ఆల్ రైట్, గ్రీన్ టనల్, పింక్ టనల్, డార్క్ గ్రీన్, వైట్, వైలెట్, yellow. ఫైనలీ 95, 96, 97, 98, 99, 100% మెగా ర్యాంప్ ని మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఫైనలీ 100%. We did it guys. సో ఫైనలీ మనం అయితే, ఓ నో, ఏంటిది? ఓరి దేవుడా, మన సముద్రంలోకి. ఓ నో, ఇక్కడ నాకు ఊపిరి ఆడట్లేదు పిల్లలు. అరే ఏంటది? అది దేవరా సొరచాప. చూసారా మీరు, దేవరా మూవీలో ఒక సొరచాప చూసారు కదా, అది ఇదే. ఇది మనల్ని ఏమి చేయదు, ఎందుకంటే నేను దేవర ఇద్దరం ఫ్రెండ్స్ కదా, కాబట్టి నేను ఏమి చేయదు ఈ సొరచాప. ఓకే, ఇక మనం ఫైనల్ గా పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి వెళ్ళి ఇక సీజన్ 2 గారి దగ్గర $1 million తీసుకొని మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. లెస్టర్ బాబాయ్కి అయితే ఇచ్చేద్దాం. ఓకే, సీజన్ 2 ఏంటి స్టార్టింగ్ లేదా అన్నావు? ఏదో పేదవాడు ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేయలేదు, పెన్ స్టార్ చూస్తేనే భయపడతారన్నావు. ఎలా 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 కంప్లీట్ చేస్తున్నావురా? చీ 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 చీ, నీలాంటి పేదవాడు ఆ బట్టలు చూస్తే నాకు అసహ్యం వేస్తుంది. అదిగో $1 million నీ హెలికాప్టర్ పెట్టి వెళ్ళిపోయి నుంచి మర్యాదగా. వెళ్ళిపోతాను లేరా, వెళ్ళిపోతా. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయ, మాకు అర్థమవుతుందా? వెళ్ళొస్తా, బాయ్ బాయ్. ఆల్ రైట్ గాయ్స్, ఫైనలీ మనం అయితే $1 million గెలుచుకున్నాం. ఇక చక్క చక్క ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం.
కానీ పిల్లలు ఈ మెగారామ్ చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే స్క్విడ్ గేమ్ డాల్ చూసారు కదా స్టార్టింగ్ లో మన హెలికాప్టర్ని ఎలా తీసుకువెళ్ళిపోయిందో. ఓకే ఫైనల్ గా మనం అయితే వచ్చేసాం మన ఇంటి దగ్గరికి అయితే. అరే అక్కడ లెస్టర్ బాబాయ్ డీకోడ్ చేసినట్టుగా ఉన్నాడు, ఓపెన్ చేసినట్టుగా ఉన్నాడు. ఓ నో, ఈ హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అవడం చాలా కష్టంగా ఉంది. ఆల్ రైట్, మొత్తానికైతే డబ్బులతో అయితే తిరిగి వచ్చేసాం. అమ్మయ్య, ప్రాణాలతో అయితే వచ్చాను రా బాబు. ఏంటి పిల్లలు ఇంకా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఫాస్ట్గా లైక్ చేయండి. ఓ లెస్టర్ తాత, అదే లెస్టర్ బాబాయ్, నువ్వు అన్లాక్ చేసేసావా? అరే అన్లాక్ చేసినట్టున్నావే. అన్లాక్ చేసా, నాకు తెలుసురా నువ్వు డబ్బులతో తిరిగి వస్తావని. అందుకే నేనైతే ఈ కోడ్ ని హ్యాక్ చేసి డీకోడ్ చేశాను. ఇక మనం దీని లోపలికి వెళ్ళొచ్చు, నిశ్చింతంగా వెళ్ళొచ్చు. కాకపోతే జాగ్రత్త, ఈ టనల్ ఎంత అవుతుందో ఎవరికి తెలియదు. ఏంటి నాకు జాగ్రత్త చెప్తున్నావా? ఇప్పుడు వెళ్తాడు చూడు పెనో స్టార్. ఆల్ రైట్. ఓ ఏంట్రా ఇదే బాబాయ్, జాగ్రత్తగా రండిరా మీరు నా వెనకాల. వామ్మో ఏంటిది ఇంత లోతుగా ఉంది, ఎక్కడికి వెళ్తున్నామో. ఓ ఎక్కడికి వచ్చాం? ఏంటి పెనమయ్య, రోడ్డు ఉంది, మన ఇంటి కింద ఇంత పెద్ద టనల్ ఎవరు తవ్వారు పెనమయ్య? కొంప తీసి మన ఇంట్లో లేని సమయం చూసి ఇంత పెద్ద టనల్ తవ్వారా? ఏంటి లోపలంతా రాక్స్ ఉన్నాయి? అరే రాక్సే కాదురా, ఇక్కడంతా విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద స్వరంగం మన ఇంటి కింద. ఇక్కడ ఒక బైక్ కూడా ఉంది. ఇది బైక్ ఎక్కడో చూసినట్టుగా ఉంది. పిల్లలు ఈ బైక్ మీరు ఎక్కడన్నా చూసారా? ఏ కార్టూన్లో చూసారో కామెంట్ చేయండి. కొంప తీసి ఈ సొరంగం తవ్వింది ఆ జాన్ ద డాన్ గడ్ అయితే కాదు కదా? ఏంటి జాన్ ద డాన్ గడా? పెనమయ్య వాడా అయి ఉంటాడు. ఇక్కడ చూడండి, బంగారం దాచిపెట్టాడు, గోల్డ్ డైమండ్లు అన్ని ఇక్కడే ఉన్నాయి. అవునరా, గోల్డ్ డైమండ్లతో పాటు. ఓ గాడ్, ఏంటిది? అరే ఇదేదో సీక్రెట్ పోర్టల్లా ఉంది. ఓరి దేవుడా, దగ్గరకు వెళ్ళి చూద్దాం. అరే ఇది నిజంగానే సీక్రెట్ పోర్టలే, కానీ ఇక్కడేంటి అంతా కొద్దిగా విచిత్రంగా ఉంది. ఇది జాన్ ద డాన్ గడ్ పని అయితే కాదు. కొంప తీసి ఇది ఏదైనా భూతం, దయ్యం, రక్త పిశాచి పని అయి ఉంటదా? ఏమంటావు లెస్టర్ బాబాయ్? అరే నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఇది జాన్ ద డాన్ గాడు ఒక్కడ పని అయితే కాదు. జాన్ ద డాన్ వెనకాల ఏదో దయ్యమో రక్త పిశాచో ఉన్నట్టుంది. త్వరగా ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్ళిపోవాలి. చూసావు కదా, ఆ పోర్టల్ లోపల నుంచి ఏదో ఒక ఆత్మ వచ్చే లోపల మనం ఇక్కడ నుంచి మన ప్రాణాలతో తగ్గించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, పదండి. సరే బాబాయ్, కానీ ఒక్క నిమిషం మా సబ్స్క్రైబర్స్ ని కొన్ని అడగవలసింది ఉంది. పిల్లలు మీరు చెప్పండి, మేము ఇక్కడే ఉండి ఈ గోల్డ్ డైమండ్స్ అన్నిటినీ ఇంటికి తీసుకువెళ్ళిపోయి తర్వాత వచ్చి పోర్టల్ లోపలికి ఎంటర్ అవ్వాలా, లేకపోతే ఇక్కడ నుంచి తప్పించుకోవాలా ప్రాణాలతో? నాకైతే ఆ పోర్టల్ వెనకాల ఏముందో, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంది. ఎందుకంటే మా ఇంటి కింద ఇంత పెద్ద టనల్ తవ్వారంటే ఆ పోర్టల్ వెనకాల ఏదో విలువైనదే దాచిపెట్టి ఉండాలి. లేకపోతే మా ఇంటి కింద ఎందుకు ఇంత పెద్ద టనల్ తవ్వాలి, ఇంత సీక్రెట్ పోర్టల్ దాచిపెట్టి ఉంచాలి? నాకేమీ అర్థం కావట్లేదు. దయచేసి మీరు కామెంట్ చేయండి. మీరు ఒకవేళ కామెంట్ చేసినట్లయితే మేము ఆ పోర్టల్ ఉంది కదా, ఆ పోర్టల్ లోపల కూడా వెళ్ళిపోతాం. చూడండి ఎంత పెద్ద టనల్ తవ్వారో, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఇది జాన్ ద డాన్ గడ్ ఒక్కడ పని అయితే కాదు. మీరందరూ కామెంట్ చేస్తారని ఈ పెన్నమావి కోరుకుంటున్నాడు. అలాగే లైక్ చేయండి. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్, ఉంటా మరి, బాయ్.